నుంచి తీసుకుంటాం. పైననే మనకు సరిపోని వర్షాలు ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పీలో ఫ్లడ్ వచ్చినప్పుడు వై షుడ్ వి గో ఫర్ లిఫ్టింగ్ ఫ్రమ్ మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ అన్నది ఇటువంటి ఎల్నినో ఇయర్స్ లో చాలా తక్కువ వర్షాలు పడ్డప్పుడు మాత్రమే యూసేజ్ అయ్యింది. ఇది దేంతో పోలుస్తున్నానంటే ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ల్యాండ్ ఆర్డర్ ఇన్ ఎ స్టేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డిపెండ్ అపాన్ ది లోకల్ పోలీస్ తో డిపెండ్ చేస్తాం. వాళ్ళు ఒక లాఠీ పట్టుకొని తిరుగుతారు, అదే సరిపోతుంది. కాబట్టి మనకు ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. అది మన మిడుమానేర్ అన్నట్టు. సపోజ్ వాళ్ళతో అయితే లేదు అన్నప్పుడు సిఆర్పిని దించుతాం మనం. సిఆర్పితో కాకపోతే ఆర్మీని దించుతాం. ఆర్మీని దించడం అంటే మనకు ఆ సివియారిటీ వచ్చినప్పుడే ఆర్మీని దించుతాం. ఆర్మీ ఎప్పుడో ఒకసారి ఉపయోగపడేది కాబట్టి ఆర్మీ అవసరం లేదనుకుంటే కాదు కదా. కాబట్టి మనం ఇది ఆర్మీ దించి అక్కడ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ ఎట్లయితే చేస్తామో అదే విధంగా సివియర్గా మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అటువంటప్పుడు ఇది పనిచేస్తుంది. మిగతా టైంలలో మనకు వీల్ డిపెండ్ అపాన్ ఓన్లీ ఆన్ మిడ్మానేర్ అండ్ ఎల్లంపల్లి. ఆ రెండింటితో కానప్పుడే మనం ఇక్కడికి వస్తాం. అసలు మొత్తం డిపెండ్ కావడమే అది కావాల్సిన అవసరం లేదు కదా. నేను నా ఎర్లియర్ దానిలో కూడా చెప్పాను, కాళేశ్వరం ప్రాజెక్టు 3 సినారియోస్ కోసం డిజైన్ చేయబడ్డది. ఒకటి బాగా వర్షం పడ్డప్పుడు మిడ్మానేర్, మంచి వర్షాలు కానీ బాగా వర్షాలు పడుతున్నాయి. 2016 నుంచి మిడ్మానేరు కంప్లీట్ అయినప్పటి నుంచి నిండుతుంది. ప్రతి ఇయర్ 25 టీఎంసీలే కదా, 25.8 టీఎంసీలు ప్రతి ఇయర్ నిండుతుంది. నేను నిండని ఇయర్ నాకు అనిపించలేదు. అవును, ప్రతి ఇయర్ నిండుతుంది 9 సంవత్సరాలు. అంటే మంచి వర్షాలు కూడా పడ్డాయి. ఎల్నినో ఇయర్ లో కూడా మంచి వర్షాలు పడ్డాయి తెలంగాణ. 2019, 2023 ఆల్సో ఎల్నినో ఇయర్స్. బట్ స్టిల్ 2014-15 లాస్ట్ టైం మనం కరువు చూసాం. 9 సంవత్సరాలు కరువు చూడలేదు. సో మంచి వర్షాలు పడ్డప్పుడు మిడ్మానేరు, మధ్యస్థాయి వర్షం పడితే ఎల్లంపల్లి, తక్కువ వర్షాలు పడ్డది ఇదే ఆర్మీ. దట్ ఈస్ ఆర్మీ అన్నట్టు మేడిగడ్డ. సో ఈ ఆర్మీ కోసం, లేకపోతే నాదొక డౌట్, ఈ ఆర్మీ కోసం ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అన్నది ఒక పాయింట్. అంతే. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఈ 3 బ్యారేజెస్, పంప్ హౌస్ ఇవన్నీ కలిపి ఒక 15,000 కోట్లు ఖర్చు ఉంటాయి కదా. 15,000, 20,000 అంటే ఒరిజినల్ గా అయితే 11,000 ఉండే. అది మీరు అన్నట్టుగా 3-4 వేలు పెరగొచ్చు. ఇప్పుడు 30 వర్క్స్ కూడా అయిపోయినాయా? అయిపోయింది. ఎక్కడ వరకు అయింది? 30 ఎంసీ మనకు ఎల్లంపల్లి వరకు 30 ఎంసీ కంప్లీట్ అయింది. సో 30 ఎంసీ వర్క్స్ ఇవంతా కలిపితే 15,000 కోట్లు అయిందో, 20,000 కోట్ల దాకా కావచ్చు. 20,000 దాకా కూడా కావచ్చు. ఎందుకంటే నేను అడిగేది ఓన్లీ బ్యారేజెసే కాదు, బ్యారేజెస్, పంప్ బ్యారేజీలలో మీకేమి డిఫరెన్స్ ఏం రాదు కదా. ఓన్లీ నీకు 30 ఎంసీలో పంప్స్ అండ్ పైప్ లైన్ వస్తుంది మీకు. కాబట్టి ముందు చూపుతో డిజైన్ చేసింది అనుకోవచ్చు. కాకపోతే ఒకటి మేము అందులో గత ప్రభుత్వానికి మేము సజెస్ట్ చేసినామంటే 30 ఎంసీకి సివిల్ ప్రొవిజన్ పెట్టుకోండి, మనకు అవసరం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం వేసుకుందామంటే సివిల్ ప్రొవిజన్ పెట్టిండ్రు. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మోటార్స్, పైప్ లైన్ కూడా చేసేసారు అన్నట్టు. అది కొంత మనకు ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసింది. ఇప్పుడు 1,00,000 కోట్లలో అది కూడా ఒక 20-25 వేల కోట్లు అది ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. అసలు 30 ఎంసీ అది అంటే టోటల్గా ఇంతవరకు ఆ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా 1 టీఎంసీ లిఫ్ట్ చేసే దగ్గర 2 టీఎంసీ చేయాల్సి వచ్చింది కదా. కాబట్టి అవన్నీ కలుపుకుంటే కూడా దాదాపు లింక్ 1 అన్నది ఇట్స్ ప్రికాషనరీ. అంటే మనకు ఎప్పటికైనా, అంటే ఇంకొక కారణం కూడా అన్నారు సార్, ఏంటంటే ఒక్కసారి మనం యూసేజ్ చేసుకుంటే పై రాష్ట్రాలు ఫ్యూచర్లో చేసుకున్నా దాన్ని అబ్జెక్షన్ చేయవు. ఒక్కసారి కట్టిన తర్వాత అందుకోసం కేసీఆర్ దాన్ని ఆలోచించారు. మేలో కూడా నీళ్లుంటాయి, ఏప్రిల్ మేలో కూడా ఉంటాయి 3,000 క్యూసెక్స్. ఈవెన్ మేలో కూడా 3,000 క్యూసెక్స్ అంటే 0.3 టీఎంసీ. మరి అంత 3 రోజుల్లో 1 టీఎంసీ వాటర్ వస్తుంది, లిఫ్ట్ చేయొచ్చు. అప్పుడు అది చేసుకోవచ్చు మనకు అవసరం అనుకుంటే, డ్రింకింగ్ వాటర్కే కానీ దేనికే కానీ దానికే కానీ. కానీ ఏదైనా కూడా ఒకవేళ మీరు మేడిగడ్డకు మీరు పూర్తిగా అనుకూలం లేరు, పూర్తిగా వ్యతిరేకం లేరు. అప్పుడు అది అంటే మేము ఇచ్చి పంపించారు. అయితే ఆ రోజు మా ముందున్న ఆప్షన్ ఏంటి తెలుసా అండి? చూడండి అన్నారు, మేడిగడ్డ దగ్గరకు వచ్చి ఏ ఆప్షన్ పెట్టిందంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడెడ్ టు గో డైరెక్ట్లీ టు ది మిడ్మానేర్. మేడిగడ్డ టు మిడ్మానేర్ని మేము వ్యతిరేకించినాం. ఇప్పుడు సీఎం గారు ఎప్పుడు చదువుతుంటారు కదా, కన్స్ట్రక్టింగ్ ఏ బరాజ్ అక్రాస్ గోదావరి ఎట్ మేడిగడ్డ అండ్ టేకింగ్ ద వాటర్ డైరెక్ట్లీ టు ది మిడ్మానేర్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. దట్ వాజ్ అవర్ సెంటెన్స్. కన్స్ట్రక్టింగ్ ఏ బరాజ్ అక్రాస్ గోదావరి
ఎట్ మేడిగడ్డ అండ్ టేకింగ్ ది వాటర్ డైరెక్ట్లీ టు ది మిడ్ మానర్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. దిస్ వాజ్ అవర్ సెంటెన్స్. అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అంతవరకు చదువుతారు అన్నట్టు. అయితే మాది అక్కడ ఏముండేనంటే కన్స్ట్రక్షన్ బరాజ్ అండ్ టేకింగ్ వాటర్ డైరెక్ట్లీ టు ది మిడ్ మానేర్ అనేది నాట్ అడ్వైజబుల్ అనేది మేము చెప్పినాం. అంటే వీ కెనాట్ బైపాస్ ఎల్లంపల్లి అనేది మాది స్ట్రెస్ మేము చేసింది. అసలు ఎందుకు ఎల్లంపల్లిని బైపాస్ చేయకూడదంటే ఆల్రెడీ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ వరకు టన్నల్స్ కెనాల్స్ అక్కడక్కడ అయిన 7-8 కోట్ల వరకు కూడా జరిగి ఉన్నది అన్నట్టు. దట్ వీ కెనాట్ బైపాస్. ఎటువంటి పరిస్థితుల్లో ఎల్లంపల్లిని టచ్ చేయవలసిందే అని చెప్పేసి మేము ఇన్సిస్ట్ చేసినాం అన్నట్టు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తుమ్మడిహట్టి, సెకండ్ ప్రిఫరెన్స్ వేములపల్లి, థర్డ్ ప్రిఫరెన్స్ వీ కెనాట్ బైపాస్ ఎల్లంపల్లి, వీ కెనాట్ టేక్ వాటర్ టు ది మిడ్మానేర్. ఇది మేము చెప్పింది. ఆ క్రైటీరియాలో లాస్ట్కు మేము రిపోర్ట్ ఇచ్చినాం. అదే దాని తర్వాత ఏం చేశారు, వాప్కోస్తోని సర్వే చేయించేసి దే హ్యావ్ టేకెన్ ఏ డెసిషన్ టు నాట్ టు బైపాస్ ది ఎల్లంపల్లి. ఎల్లంపల్లికి మళ్ళా ల్యాండ్ అక్విజిషన్ కాకుండా సిరీస్ ఆఫ్ బరాజ్ ద్వారా తీసుకొని అక్కడ కట్టేస్తాము. సరే, ఇప్పుడు ఒకటి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మధ్యలో ఇంకా కొత్తగా ఏమైనా వాటర్ మనకు అడిషనల్ గా కలుస్తుందా? అంటే వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కదా.